దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా ఎదుగుదలగా ఓ సగటు కార్యకర్తగా నేను భావిస్తా. ఇక్కడ ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి బేదా రవిచంద్ర గారు, వారు సమన్వయం చేస్తారు, సాధిస్తారు. ఈ రోజే ప్రకటిస్తున్నా, పొట్టేపాలెం కలుజు మీద, మునుముడి కలుజు మీద బ్రిడ్జిలు శాంక్షన్ అయిన వెంటనే ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ అందరి చప్పట్ల మధ్య బేదా రవిచంద్ర గారని చెప్పని మనం చేస్తూ మళ్ళీ చెప్తూ ఉన్నా, వీరందరి ఆశీస్సులతో, మరో జిల్లా మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, వీరందరి ఆశీస్సులతో, ముఖ్యంగా ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి కరెంటు ట్రాన్స్ఫార్మర్లకి కొన్ని నిధులు వస్తాయి. కాబట్టి బ్రిడ్జిలకి, అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జిలకి కొన్ని నిధులు వస్తాయి. కానీ అది రాష్ట్ర స్థాయిలో బ్రిడ్జి, దానికి ప్రత్యేక నిధులు కావాలా. ప్రత్యేకంగా బ్రిడ్జిల పేరుతోనే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆలస్యం అవుతుంది. కానీ నాకు నమ్మకం ఉంది, అటు గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ రావటం అంటే ఒక నికార్సైన విలువలకి, విశ్వసనీయతకి కట్టుబడ్డ ఒక నాయకుడికి పదవి వస్తే ఎలా ఉంటుందో దానికి అర్థం బేదా రవిచంద్ర గారు. ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా, జెండా దించకుండా, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం, తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నెల్లూరు జిల్లాలో రెపరెపలాడేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా, కొండగా నిలబడినటువంటి మేరు నగధీరుడు బేదా రవిచంద్ర. వాస్తవం చెప్పాలంటే ఈరోజు రాజకీయాల్లో ఒకే పార్టీలో జీవితకాలం కొనసాగాలంటే కష్టమైన పరిస్థితి. మాకెవరికి కూడా సాధ్యం కాల. కానీ ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా ఎక్కడా తేడా లేకుండా జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం ఈ నెల్లూరు జిల్లాలో త్యాగం చేసినటువంటి నాయకుల్లో బేదా రవిచంద్ర గారు ఒకరని నేను కాదు, 6 సంవత్సరాల పసిపిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల దాకా, వృద్ధుడి దాకా ఎవరిని అడిగినా చెప్పే సమాధానం. అలాంటి రవణకి ఎమ్మెల్సీ రావటం, నేను 3వసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత సంతోషపడ్డానో, తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో, ఈరోజు రవణకి ఎమ్మెల్సీ రావడం పట్ల అంత సంతోషపడ్డా. ఎందుకంటే నాకు బేదా రవిచంద్ర గారంటే ప్రత్యేకమైన ఇష్టం. నేను వేరే పార్టీలో, వారొక పార్టీలో ఉన్నప్పుడు కూడా వారి హోందాతనం, పద్ధతి, మీడియా ముందు మాట్లాడే మాటలు, విలేకరుల సమావేశంలో మాట్లాడే మాటలు, కార్యకర్తల సభల్లో మాట్లాడే మాటలు, ఎక్కడా కూడా హోందాయుతంగా వారు సాగించే హోందా రాజకీయాలు ఈ జిల్లాలో బేదా రవిచంద్ర గారిని ఆకాశానంత స్థాయిలో నిలబెట్టాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తమ కుటుంబ సభ్యుడిగా బేదా రవిచంద్ర గారిని భావిస్తూ ఉన్నారు. ఒక్క చంద్రబాబు గారు, లోకేష్ గారే కాదు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రవణ్ అంటే మా కుటుంబ సభ్యుడు అన్నంతగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. దానికి కారణం జీవితకాలం వారు చేసినటువంటి కష్టం అని చెప్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా బేదా రవిచంద్ర గారిని అభినందిస్తూ, బేదా రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించింది, సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి నేతలు ఎందరో, ఆ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన, నెల్లూరు జిల్లా పక్షాన మనస్ఫూర్తిగా చేతులెత్తి ఓ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు. మొత్తం ఇకపోతే నగర కార్పొరేషన్ పరంగా, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరంగా ఆ డబ్బులు దాదాపుగా ఎన్ని కలగలిపి ఒక 40 కోట్ల రూపాయలు. కానీ సమస్య ఏంటంటే బ్రిడ్జీల్లో ఏ గ్రాంటు రాలేదన్నా. పొట్టేపాలెం బ్రిడ్జి కానీ, మునుముడి కలుజు మీద బ్రిడ్జి కానీ, ఈ 2 బ్రిడ్జీలు కట్టాలంటే ఆ యొక్క బ్రిడ్జీల గ్రాంట్ కావాలా. దయచేసి వచ్చే నెల గ్రాంట్ వస్తుందంటున్నారు, మీరు చొరవ తీసుకొని బాధ్యత నాదే అని చెప్పిన దానికి మనస్ఫూర్తిగా
మొత్తం కూడా వారికి మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరికీ మనం చెప్పాం ఒకే రోజు 150 శంకుస్థాపనలు, అక్కడి నుంచి రోజుకి 50, 60 లెక్కన వారం పాటు 303 మేమెవరం చేయాల, మనెవరం కూడా చేయాల, స్థానిక ప్రజల చేత చేయించాం. ఆ 303 పనులు 60 రోజుల్లో పూర్తి చేసిస్తామని మాట ఇచ్చి 60వ రోజు అంటే మే 20వ తారీఖున 303 × 2 606 మంది పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల చేత ఒకే సమయానికి నియోజకవర్గం అంతా కూడా ప్రారంభోత్సవాలు ఉంటాయని. కానీ పరిస్థితి చూస్తుంటే మే 20 దాకా టైం పట్టేటట్లేదు. 10 రోజుల ముందే ఆ కార్యక్రమం వచ్చే అవకాశం కనపడతా ఉంది. ప్రతిరోజు కూడా అధికారుల్ని కాంట్రాక్టర్ని సమన్వయం చేసుకుంటూ ఉండా. కానీ ఈ పనులు ఇంత వేగవంతంగా జరుగుతున్నాయంటే గొప్పతనం నాది కాదు. ప్రతి డివిజన్ లో ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ని ఒక సవాలుగా తీసుకొని కష్టపడుతుందని తెలియజేస్తుంది. వెయిట్ చేయండి అనేటువంటిది డిస్కస్ చేశాం. కానీ ప్రజల చేత శంకుస్థాపనలు అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా ఆనందించారు, సంతోషించారు కూడా. తిరిగి మళ్ళీ దాన్ని 300 అని చెప్పాడు శ్రీధర్ అన్న. 303 వారం క్రితం మే 20వ తారీఖున, ఏప్రిల్ 20న మే 20 ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నామని అనేక మంది దీని గురించి చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషమో బాధో, వినూత్నమైన కార్యక్రమం, శ్రీధర్ రెడ్డి వ్యూహాలు, శ్రీధర్ రెడ్డి ఎత్తుగడలను ఏదో ఒక పదం వాడుతూ వెరైటీగా చేస్తున్నాడు అనేటువంటిది మొత్తం మీద అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి నిధులు, మనం చేయగలిగినటువంటి పనులు, ప్రభుత్వం యొక్క పరిస్థితి అన్నీ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చేరువవుతూ పనిచేయడం శ్రీధర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక విశిష్టత అని చెప్పి చెప్పక తప్పదు. ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా. గతంలో 2014-19లో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన అనేక ఇబ్బందులున్న ఒక జిల్లా నుంచి ఒక 100 కోట్లు ఎత్తుకొని పోతే 2 రోజులు 3 రోజులు శాంక్షన్ చేసుకొని తెచ్చే పరిస్థితి. కానీ ఈనాడు అప్పటికంటే ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రభుత్వం ఉంది. అందుకే కొంత సమయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీసీ భవన్, అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాం గతంలో. దాన్ని వేదాయపాలెం, ఇంకో సెంటర్ ఎక్కడ ఉన్నాయో చూసినప్పుడు 3 కూడా రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. బీసీ భవన్కి 5 కోట్ల రూపాయలతో మొదట విడతగా, పూర్తిగా ఇంకా కూడా నిధులు అవసరం. మొదట 5 కోట్ల రూపాయలు బీసీ భవన్కి నిధులు ఇస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారిని అన్నను తీసుకెళ్లి, శ్రీధర్ అన్న నేను బీసీ భవన్ దగ్గరికి గతంలో గిరిరెడ్డి గారు నేను ఆ భవన్ అంతా పోయి చూసొచ్చాం శాప్ చైర్మన్ వచ్చినప్పుడు. దాన్ని మొదట విడతగా 5 కోట్ల రూపాయలు నారాయణ గారు కూడా స్వయంగా ఆయన ట్రస్ట్ నుంచి మరో 1 కోటి రూపాయలు బీసీ భవన్కి ఆయన విరాళం కూడా ఇస్తా అన్నారు. శ్రీధర్ అన్నతో కూడా మాట్లాడారు. ఈ 6 కోట్లతో బీసీ భవన్ పనులు ముందు మొదలు పెడతాం. అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ 2 రూరల్ నియోజకవర్గంలో జిల్లా స్థాయి భవన్లు నిర్మాణం చేసేదానికి స్థల ఎంపిక పూర్తి చేస్తే ఆ ప్రతిపాదనలు కూడా తీసుకొని అవి 2 కూడా జిల్లా స్థాయి భవనాలు, అంబేద్కర్ భవన్, మన జగజ్జీవన్ రామ్ భవన్ కూడా నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం శ్రీధర్ అన్నతో పాటుగా అని చెప్పి తెలియజేస్తూ, మరొక రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మనకు జరిగే బారాషాహి దర్గా కూడా గతంలో చేసినటువంటి ప్రతిపాదనలకి నిధులు అజీజ్ భాయ్తో, ఫారూక్ గారితో ఇద్దరితో కూడా సమన్వయం చేసి ఆ నిధులు కూడా ప్రత్యేకంగా రాబట్టాలని చెప్పి మంత్రి గారు తెలియజేస్తున్నారు. ఈ 4 కార్యక్రమాలు కూడా శ్రీధర్ అన్నతో సమన్వయం చేసుకొని ఇతర డిపార్ట్మెంట్లతో మాట్లాడి తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొక విషయం చెప్పాడు అన్న, పొట్టేపాలెం బ్రిడ్జి
శ్రీధర్ అన్న పొట్టేపాలెం బ్రిడ్జితోనే ఉద్యమం ప్రారంభించాడు అధికార పార్టీలో. అదొకటే భయం. ఈసారి ఉద్యమాలకు అవకాశం లేదులే, ఆ బ్రిడ్జ్ ఎట్టో ఒకటి పట్టుకొని తెచ్చిస్తే. కాకపోతే డౌట్ ఏంటంటే శ్రీధర్ అనే చెప్పాడు 200 కోట్లు తెచ్చుకున్నాడు, 6 కోట్లు ఎందుకు ఇవ్వలేదు. తప్పకుండా దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సెక్రటరీ గారితో మాట్లాడి ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి బీసీ జనార్దన్ రెడ్డి గారు వారికి నాకు ఇద్దరికి ముఖ్యులే. తప్పకుండా ఈ 5 పనులు కూడా రూరల్ నియోజకవర్గం నుంచి బాధ్యత తీసుకొని అన్న ఇచ్చినటువంటి దాన్ని తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చేందుకు నా వంతు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు శ్రీధర్ అన్న మీ అందరితో ఈ యొక్క అభినందన సభలో పాల్గొని నాకు రూరల్ నియోజకవర్గం తరఫున ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు శ్రీధర్ అన్నకు, గిరిధర్ రెడ్డి గారికి, నియోజకవర్గ పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజల మనోభావాలని అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆలోచనలు ఆశీస్సులతో పాదయాత్ర చేపట్టినటువంటి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన పార్టీ పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. శ్రీధర్ అన్న రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కొన్ని బాధ్యతలు పెట్టినా దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక 15-20 నిమిషాలు నా పెళ్లిలో కూడా సిగ్గుపడి ఉన్నాను నేను. ఎక్కడో కనుపూరు జాతరలో నుంచి ఇంటి దగ్గర దిగే శ్రీధర్ అన్న చేయి పట్టుకొని రథం ఎక్కించాడు. నాకు మామూలుగానే మొన్న ఎమ్మెల్సీ ఎంపిక అయిన తర్వాత వచ్చినప్పుడే కార్యక్రమాలు అది ఇదంటే ఏం వద్దని పోయి పార్టీ ఆఫీస్లో కూర్చొని అందరితో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి ఒక 2 గంటలు వచ్చేసాం. కానీ ఈరోజు మాత్రం అన్న రథం ఎక్కించి 4 గుర్రాలు ముందు పెట్టి కార్యక్రమానికి తీసుకొచ్చారు. దాంట్లో అదే చెప్పేదానికంటే దీనికంటే అది ఎక్కువగా అనిపించింది నాకు. ఏదేమైనప్పటికీ శ్రీధర్ అన్నతో 35 ఏళ్ల అనుబంధం. ఆయన బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా రాకముందు నుంచే ఏబీపీ నాయకుడిగా, తర్వాత ఆయన యువజన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో ఎంత ఉద్రిక్తతలున్నా మాకు వ్యతిరేకంగా ఆయన పనిచేసిన, ఆయనకు వ్యతిరేకంగా 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేసిన, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు జిల్లాలో అవతల పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేరుగా ఈ విధంగా ఉంది, ఇది కరెక్టా కాదా, లేకపోతే మరొక నాయకుడికి ఏదన్నా నచ్చ చెప్పాల్సి ఉన్నా ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులకో లేక శ్రీధర్ అన్న పార్టీలో ఉన్నటువంటి వారికి, లేదా ఇటువైపు ఇది కరెక్ట్ కాదేమో మన జిల్లాలో ఈ విధమైన సాంప్రదాయాలు, ఇటువంటి అనేక సందర్భాల్లో నేరుగా చర్చించుకొని ఏదైనా సమస్యకు అవకాశం ఉంటే పరిష్కరించుకునేదానికి అప్పుడు చర్చలు చేస్తూ ఉండేవాళ్ళు. అదే లాస్ట్ టైం ఇక్కడే మిత్రుడు అజీజ్ గారి అభినందన సభలో కూడా చెప్పా, వీళ్ళిద్దరి మధ్య నేను చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇద్దరు మంచి మిత్రులే, కానీ అప్పుడప్పుడు శ్రీధర్ అన్న
ఆవేశం, అజీజు మాట అదుపు తప్పినప్పుడల్లా మధ్యలో గిర్రెడ్డి లేకపోతే ఇద్దరిని సర్దుబాటు చేసేవాడినేమో, కానీ గిర్రెడ్డి గారు కరెక్ట్గా బిగించేసేది బోల్ట్ ఉన్నట్టు. సరే, అన్ని భగవంతుడు నాకు ఆ సమస్యలు లేకుండా అందరిని ఒక దగ్గరికే చేర్చారు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా సంతోషంగా, ఎందుకంటే అజీజ్ గారికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా శ్రీధర్ అన్న సంతోషంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎవరు అనేక మాటలు మాట్లాడుతూ ఉండేది, కానీ అజీజ్ బాయ్ని ఇక్కడికి ఆహ్వానించి నా బాధ్యత ఇది, అజీజ్ బాయ్కి పార్టీ గౌరవించింది, నేను కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అజీజ్ గారిని కూడా ఇక్కడే సన్మానం చేయడం జరిగింది. అందరూ కూడా నియోజకవర్గాల్లో పదవుల విషయంలో అనేక ప్రతిపాదనలు చేశారు. సమన్వయ కమిటీలో శ్రీధర్ అన్న జిల్లా గ్రంథాలయ సంస్థ నాకు కావాలని అడిగాడు. వాస్తవానికి నారాయణ గారు నాకు కావాలని చెప్పి రాష్ట్ర పార్టీ అందరి దృష్టికి తీసుకొచ్చి వారు కోరున్నారు. కానీ శ్రీధర్ అన్న పట్టుబట్టి, లేదు సార్ నాకు ఇవ్వండి అవకాశం, మీ అందరికీ ఇతర పదవులు కూడా ఉన్నాయి, నాకు కావాలని అడిగితే మేము కూడా రకరకాల పేర్లు చెప్పారు రూరల్ నుంచి, ఎవరికో ఏదో ప్రతిపాదన చేయబోతున్నట్టని. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అజీజ్ గారు వెంట ఉండి 2019 ఎన్నికలు కానీ 19 తర్వాత కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నిరంతరం అది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అయినా లేక పట్టణ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి నేను నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రతిపాదన చేయడం, జలదంకి సుధాకర్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రతిపాదించి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నేను వచ్చినా నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని ఆనాడు శ్రీధర్ అన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడిచిన 10 నెలల కాలంలో ఎక్కడ సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చినటువంటి శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం, జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో ముందు స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్